వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో డిఎస్సి ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ బిట్స్కి రిలేటెడ్గా వచ్చిన విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మన లాస్ట్ క్లాస్లో సైకాలజీ అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది అనేది దాని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సెకండ్ బిట్ ఏంటంటే బాల్య దశ వయస్సు డాష్ సంవత్సరాలు అని అడుగుతున్నాడు. బాల్య దశ వయస్సు డాష్ సంవత్సరాలు. ఇది ఏ పేపర్ అంటే 1995లో జరిగిన ఏపీ డిఎస్సి పేపర్. 1995లో డిఎస్సి జరిగింది. ఆ డిఎస్సిలో వచ్చిన సెకండ్ బిట్ ఏంటంటే బాల్య దశ వయస్సు డాష్ సంవత్సరాలు అని అడిగాడు. ఇక్కడ మనం ఆప్షన్ చూద్దాము. ఆప్షన్ చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆప్షన్ ఏ 1 నుంచి 10 సంవత్సరాలు, ఆప్షన్ బి 1 నుంచి 5 సంవత్సరాలు, ఆప్షన్ సి 10 నుంచి 14 సంవత్సరాలు, ఆప్షన్ డి 14 నుంచి 21 సంవత్సరాలు. మీరు చదువుకున్న దానికి ఈ బిట్ చాలా విరుద్ధంగా ఉంది కదా. మీరు బాల్య దశ 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు చదువుకుని ఉంటారు కదా. కానీ ఇక్కడేమో 3 నుంచి 10 సంవత్సరాలు అని ఎక్కడా లేదు. 1 నుంచి 10 సంవత్సరాలు, 1 నుంచి 5 సంవత్సరాలు, 10 నుంచి 14 సంవత్సరాలు, 14 నుంచి 21 సంవత్సరం ఇలా ఉంది. మరి దీనికి ఆన్సర్ ఎలా చేయాలి? అసలు బాల్య దశ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు అనేది మనం తెలుసుకున్నాము. ఏ దశకి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బాల్య దశ వయసు డాష్ సంవత్సరాలు అంటే 1 నుంచి 10 సంవత్సరాలు, 1 నుంచి 5 సంవత్సరాలు, 10 నుంచి 14 సంవత్సరాలు, 14 నుంచి 21 సంవత్సరాలు అని చెప్తున్నాం కదా. అయితే మనకి ఇప్పుడు మనం చదువుకున్న పుస్తకాల్లో ఈ 1 నుంచి 10, 1 నుంచి 5, 10 నుంచి 14, 14 నుంచి 21 సంవత్సరాలు అనేది ఉండదు. బాల్య దశ అనేది మనం వేరేగా చదువుకున్నాం. 3 నుంచి 10 సంవత్సరాలు చదువుకున్నాం. కానీ ఆ ఆప్షన్ అనేది ఇందులో లేదు. అసలు బాల్య దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, బాల్య దశ కంటే ముందు ఏ దశలు ఉన్నాయి, బాల్య దశ తర్వాత ఇంకా ఏ దశలు ఉన్నాయి మొత్తం గురించి తెలుసుకున్నాము. దశలు అంటే వ్యక్తి యొక్క జీవితాన్ని కొన్ని దశలుగా వర్గీకరించడం జరిగింది. కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే వ్యక్తి యొక్క జీవితాన్ని కొన్ని దశలుగా వర్గీకరించడం జరిగింది. మనకి షేక్స్పియర్ అనే ఒక సైంటిస్టు, షేక్స్పియర్ అనే వ్యక్తి ఏం చేశారంటే వ్యక్తి యొక్క జీవితాన్ని 7 దశలుగా వర్గీకరించడం జరిగింది. ఇన్ని దశలు 7 దశలు. వ్యక్తి యొక్క జీవితాన్ని షేక్స్పియర్ అనే వ్యక్తి 7 దశలుగా వర్గీకరించడం జరిగింది. తర్వాత కాలంలో ఎలిజబెత్ హెర్లాక్, మీరు నోట్స్లో రాసుకోండి. ఏమైనా నేను చెప్పేవి ఇంపార్టెంట్ విషయాలు కొన్ని, అవి బోర్డు మీద రాయలేకపోవచ్చు, మీరు నోట్స్లో రాసుకుంటే చాలా బాగా గుర్తుంటేవి. ఎలిజబెత్ హెర్లాక్ ఇతను ఏం చేశారంటే వ్యక్తి యొక్క జీవితం అనేది 7 దశలు కాదు, వ్యక్తి యొక్క జీవితాన్ని 10 దశలుగా వర్గీకరించింది. ఎన్ని దశలుగా వర్గీకరించాడు? వ్యక్తి యొక్క జీవితాన్ని 10 దశలుగా వర్గీకరించాడు. ఎవరు అంటే ఎలిజబెత్ హెర్లాక్. ఈయన మా వ్యక్తి యొక్క జీవితం 10 దశలని ఎందులో చెప్పాడు, ఎక్కడ పొందుపరిచాడంటే అతను ఒక గ్రంథం రాసుకున్నాడు. ఆ గ్రంథం పేరు ఏంటంటే డెవలప్మెంట్ సైకాలజీ. డెవలప్మెంట్ సైకాలజీ అనే పుస్తకంలో ఎలిజబెత్ హెర్లాక్ వ్యక్తి యొక్క జీవితాన్ని 10 దశలుగా వర్గీకరించడం జరిగింది. వ్యక్తి యొక్క జీవితాన్ని 10 దశలుగా వర్గీకరించాడు. ఎవరు అంటే ఎలిజబెత్ హెర్లాక్. ఏ గ్రంథం అంటే డెవలప్మెంట్ సైకాలజీ అనే గ్రంథంలో వ్యక్తి యొక్క జీవితాన్ని 10 దశలుగా వర్గీకరించాడు. ఆ 10 దశలు ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాము. వాటిలో ఫస్ట్ వచ్చేసరికి జనన పూర్వ దశ. ఏంటిది? జనన పూర్వ దశ. ఈ జనన పూర్వ దశలో కూడా అసలు జనన పూర్వ దశ అంటే ఏంటంటే ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ జనన పూర్వ దశ అంటే ఏదో తెలుసుకుందాం. బిడ్డ పుట్టకు ముందు ఉన్న దశను జనన పూర్వ దశ అంటారు. బిడ్డ పుట్టకు ముందు ఉన్న దశ అంటే అసలు బిడ్డ ఎలా ఫామ్ అవుతుందో తెలుసుకుందాం. ఒక మేల్ బాడీ, ఒక ఫిమేల్ బాడీ. ఒక మేల్ బాడీ నుంచి మేల్ యొక్క సంయోగ బీజము శుక్రకణము, ఫీమేల్ యొక్క సంయోగ బీజము అండము. ఈ రెండు కలవడాన్ని ఏమంటారంటే ఫలదీకరణము. సంయోగ బీజము, పురుషుని యొక్క సంయోగ బీజము, స్త్రీ యొక్క సంయోగ బీజము రెండు కలవడం వల్ల ఫలదీకరణ జరుగుతుంది. ఈ ఫలదీకరణ ఫలితంగా ఏర్పడే దశలు ఏంటంటే సంయుక్త. ఈ రెండు శుక్రకణము అండము రెండు కలవడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం అనేది కొన్ని కణ సమవిభజనలు జరిగి పిండంగా మారుతుంది. ఆ పిండంగా ఉన్న దశనే జనన పూర్వ దశ అంటారు. ఆ పిండంగా ఉన్న దశనే జనన పూర్వ దశ అంటారు. ఈ జనన పూర్వ దశను మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవేంటంటే జైగోట్ దశ, ఎంబ్రియో దశ, ఫీటస్ దశ అని. ఈ జనన పూర్వ దశని మళ్ళీ 3 రకాలుగా వర్గీకరించారు.
యాక్చువల్లీ జననపూర్వ దశ బిడ్డ ఎన్ని రోజులు గర్భంలో ఉంటాడంటే అందరికీ తెలుసు. 270 రోజుల నుంచి 280 రోజులు అని అందరికీ తెలుసు. ఇది 9 నెలలు అని 40 వారాలని అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ జైగోట్ దశ ఎన్ని వారాలు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది, ఎంబ్రియో దశ ఎన్ని వారాలు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది, ఈ ఫీటస్ దశ అనేది ఎన్ని నెలలు ఉంటుంది అనేది మనకి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ జైగోట్ దశ మనం చెప్పుకున్నాము, శుక్రకణము అండము అనేది రెండు కలిసిన తర్వాత ఏర్పడే సంయుక్త బీజము. ఈ రెండు కూడా కలిసిన తర్వాత ఏర్పడిన దగ్గర నుంచి 2 వారాల వరకు 2 వీక్స్ 2 వారాల వరకు ఉంటే దాన్ని జైగోట్ దశ అంటారు. సంయుక్త బీజము ఏర్పడిన నుంచి ఫలదీకరణ, శుక్రకణము అండము రెండు ఫలదీకరణ జరిగిన తర్వాత ఏర్పడే దశని జైగోట్ దశ అంటారు. అప్పటి నుంచి 2 వారాల నుంచి 2 వీక్స్ నుంచి 2 మంత్స్ వరకు 2 వీక్స్ నుంచి 2 మంత్స్ వరకు ఉన్న దశని ఎంబ్రియో దశ అంటారు. ఫలదీకరణం జరిగినప్పటి నుంచి 2 వారాల నుంచి 2 నెలల వరకు ఉండే దశని ఎంబ్రియో దశ అంటారు. నెక్స్ట్ 2 నెలల నుంచి 2 మంత్స్ నుంచి 9 మంత్స్ ఈ మధ్య ఉన్న దశను ఏంటంటే ఫీటస్ దశ అంటారు. ఈ మధ్య ఉన్న దశ ఫీటస్ దశ. తర్వాత జననపూర్వ బిడ్డ పుట్టిన తర్వాత నుంచి వచ్చే దశ ఏంటంటే నవజాత శిశువు దశ. ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి 9 నెలల తర్వాత బిడ్డ బయటికి వస్తాడో అప్పటి నుంచి ఉన్న దశనే నవజాత శిశువు దశ అంటారు. ఈ నవజాత శిశువు దశ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే పుట్టినప్పటి నుంచి 2 వారాలు 2 వీక్స్, పుట్టినప్పటి నుంచి 2 వీక్స్ అన్నమాట. వ్యక్తి పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు ఉన్న దశ ఏంటంటే నవజాత శిశువు దశ అంటారు. తర్వాత 2 వారాల నుంచి 2 ఇయర్స్ వరకు, 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే దశని ఏమంటారంటే శైశవ దశ అంటారు. 2 వారాల నుంచి 2 సంవత్సరాలు ఉండే దశను శైశవ దశ అంటారు. తర్వాత శైశవ దశ తర్వాత వచ్చేదే బాల్య దశ. దీని గురించి మనం ఇప్పుడు టాపిక్. బాల్య దశ వయసు 50 సంవత్సరాలు అన్నాడు. ఇక్కడ మనకి బాల్య దశ వయసు ఎలిజబెత్ అక్లాక్ ఏం చెప్పాడంటే బాల్య దశ వయసు ఇక్కడ శైశవ దశ ఇప్పుడు ఎండ్ అయింది 2 ఇయర్స్తో ఎండ్ అయిపోయింది. తర్వాత 2 ఇయర్స్ తర్వాత వచ్చేది ఏంటి బాల్య దశ 3 సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది అన్నమాట. 3 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. 3 సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది 10 సంవత్సరాల వరకు. బాల్య దశ అనేది 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ఈ బాల్య దశ అనేది మనము ఇక్కడ రెండు రకాల విభజించాం బాల్య దశని. అవి ఏంటంటే పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఉండేది పూర్వ బాల్య దశ. ఈ 5 సంవత్సరాలు ఎండ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేది 6వ సంవత్సరం. 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండేది ఉత్తర బాల్య దశ. పూర్వ బాల్య దశ ఏమో 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు, ఉత్తర బాల్య దశ ఏమో 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ ఈ బాల్య దశ తర్వాత వచ్చేది యవ్వనారంభ దశ. యవ్వనారంభ దశ అనేది 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉండేది. 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటే దశనే ఉంటారంటే యవ్వనారంభ దశ. అంటే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు 2 సంవత్సరాలు పూర్తిగా ఉండేది యవ్వనారంభ దశ. కానీ కొన్నిసార్లు కొన్ని పుస్తకాల్లో ఇది 1 ఇయర్ మాత్రమే, యవ్వనారంభ దశ అనేది 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. కానీ 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు మధ్య ఉండే వయసుని ఉంటారంటే యవ్వనారంభ దశ. నెక్స్ట్ వచ్చేది కౌమార దశ. ఈ కౌమార దశ అనేది ఇక్కడ యవ్వనారంభ దశ 12 సంవత్సరాలతో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ 12 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యేది 13వ సంవత్సరం. 13 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు ఉండేది కౌమార దశ. నెక్స్ట్ వయోజన దశ. వయోజన దశ అనేది 22 సంవత్సరం నుంచి 40 సంవత్సరం వరకు, 22 సంవత్సరం నుంచి 40 సంవత్సరాల వరకు ఉండేది వయోజన దశ. నెక్స్ట్ వచ్చేసరికి మధ్య వయస్సు. మధ్య వయస్సు 41 సంవత్సరం నుంచి
60 సంవత్సరాల వరకు ఉంటుంది. మధ్య వయసు అనేది 41 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ వృద్ధాప్యము 61 సంవత్సరాల పైన లేదా 60 సంవత్సరాల పైన. 60 సంవత్సరాల పైన ఉన్నది వృద్ధాప్యం. ఇక్కడ మనకు 9 కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే పూర్వ భారతదేశ, ఉత్తర భారతదేశ, 2 రకాల వర్గీకరించడం జరిగింది. ఇవి ఎలిజబెత్ హర్లాగ్ చెప్పిన వికాస దశలు. ఈ వికాస దశలు వయస్సులు. వీటి నుంచి ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్టు వస్తుందని నేను గంటాపాంగా నేను చెప్పలేను, కానీ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇది అడగవచ్చు, అడగకపోవచ్చు కూడా. ఇది కంపల్సరీగా నేర్చుకోవాలని నేను చెప్పట్లేదు, కాబట్టి తెలుసుకుంటే మంచిది, తెలుసుకోండి. కానీ వీటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఉంటాయి. ఏంటంటే డెవలప్మెంట్ సైకాలజీ అనే పుస్తకం, ఇందాక చెప్పిన డెవలప్మెంట్ సైకాలజీ అనే పుస్తకం ఎవరు రచించారంటే ఎలిజబెత్ హర్లాగ్. ఎలిజబెత్ హర్లాగ్ డెవలప్మెంట్ సైకాలజీలో వ్యక్తి దశలని ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 10 దశలుగా వర్గీకరించాడు. జననపూర్వ దశలు అంటే ఏమిటి? ఇప్పుడు వీటిలో జైగోడ దశ అనేది ఏ దశ అని అడుగుతాడు. జననపూర్వ దశ, ఎంబ్రియో దశ, జననపూర్వ దశ, ఫీటస్ దశ, జననపూర్వ దశ, నవజాత శిశు దశ, ఇన్ని రోజులు ఇన్ని వారాలు అడుగుతాడు. తర్వాత శైశవ దశ. ఇవన్నీ మనకేంటంటే ఇది చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చింది, ఒక మీరు క్వశ్చన్ ఐడెంటిఫై చేయగలరు కదా. ఇక్కడ చూద్దాము. బాల్య దశ వయస్సు 50 సంవత్సరాలు అన్నాడు. బాల్య దశ వయస్సు 50 సంవత్సరాలు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 నుంచి 10 సంవత్సరాలు ఉంది. 1 నుంచి 10 సంవత్సరాలు ఎక్కడ ఉందా? లేదు. 1 నుంచి 10 సంవత్సరాలు లేదు. ఇక్కడేమో 1 నుంచి 5 సంవత్సరాలు ఉంది. 1 నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా రిలేట్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. అంటే 3, 5 సంవత్సరాలు ఉంది. 1 నుంచి 10 సంవత్సరాలు. 1 నుంచి ఉండేదేమో ఇక్కడ శైశవ దశ ఉంటుంది, కాబట్టి కాదు. మనకి ఇచ్చిన ఆప్షన్లో అప్పుడు ఇచ్చిన కీలో 1995లో ఇచ్చిన కీలో మనకి ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది 1 నుంచి 5 సంవత్సరాలు. 1995లో దీనికి ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1 నుంచి 5 సంవత్సరాలు అని ఇచ్చాడు. ఆప్షన్ ఏంది? బి. ఈ 1 నుంచి 5 సంవత్సరాలు ఎక్కడ ఉందంటే ఇదిగో ఇక్కడ ఉంది. పూర్వ బాల్య దశ వరకే, పూర్వ బాల్య దశ వరకే దీనికి. కానీ కరెక్ట్ ఆన్సర్ అదేని నేను అనుకోవట్లేదు. అప్పుడు ఇచ్చిన దాంట్లో ఆన్సర్ ఏదంటే ఇదే ఉంది. అప్పుడు ఇచ్చిన ఆన్సర్ అదే ఉంది, కాబట్టి 1.5. 1 నుంచి 5 సంవత్సరాల వరకు దశని బాల్య వయసు అని అప్పుడు చెప్పడం జరిగింది. కానీ అదైతే ఇప్పుడున్న పుస్తకాల ప్రకారంగా అయితే ఇదైతే తప్పు. ఎప్పటి నుంచి చెప్తారు? బాల్య దశ అనేది 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు. బాల్య దశ 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నది బాల్య దశ. ఆ బాల్య దశలో పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. పూర్వ బాల్య దశ 3 నుంచి 5 సంవత్సరాలు, ఉత్తర బాల్య దశ 6 నుంచి 10 సంవత్సరాలు. ఇది దశల గురించి, వ్యక్తి యొక్క దశల గురించి మన యూట్యూబ్ క్లాసులో డిఎస్సి క్లాసులు 1995 నుంచి 2018 వరకు జరిగిన ఎగ్జామ్స్లో ప్రతి బిట్ని ఇట్లా బోర్డు మీద రాసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 1995 నుంచి 2018 వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ నుంచి ఒక బిట్ను తీసుకొని ఇలా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అన్నీ చెప్తాను. సైకాలజీ చెప్తాను, తెలుగు చెప్తాను, ఇంగ్లీష్ చెప్తాను, ఫిజిక్స్ చెప్తాను, మ్యాథ్స్ చెప్తాను, సోషల్ చెప్తాను, మెథడాలజీ చెప్తాను, అన్నీ చెప్తాను. ప్రతి బిట్ని ఇలా రాయడం జరుగుతుంది, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ క్లాసుల కోసం నా క్లాస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంటల సింబల్ నొక్కి ఆల్ అని నొక్కండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.